29 గ్రామాలని ఖాళీ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పటికీ ముఖ్యమంత్రి గారు మా అందరి మాట విని ఇవాళ రాజ్కోట్ సేవా సమితి పోరాటంని విని ఇవాళ తాత్కాలిక నిలుపుదల చేయడం జరిగింది. కానీ రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ దాన్ని గజెట్ చేసి మళ్ళీ ఆదివాసులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఆనాడు ఏ విధంగా అయితే రామ్లీలా మైదానంలో ఏ విధంగా అయితే పోరాటం చేసినామో అదే దానికంటే డబుల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తప్పనిసరిగా రాజ్కోట్ సేవా సమితి ఆధ్వర్యంలో ధర్నా ఉంటది. రాబోయే పార్లమెంట్ సమావేశాలు ఈ సమావేశాలు కాకుండా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా రాజ్కోట్ సేవా సమితి ఎన్ని రోజులు పార్లమెంట్ నడిస్తే అన్ని రోజులు 49 గజెట్ ను ఆపాలని అన్ని రోజులు టెంట్ ఉంటదని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఆదివాసులకు అన్యాయం అయితే ఎట్టి పరిస్థితుల్లో స్వయం బాబురావు ఊరుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఆనాడు ఈ ఎమ్మెల్యే ఒకసారి అయినప్పుడు నేను ఇల్లు కట్టి ఆ ఇల్లును కూడా అమ్మి ఆదివాసుల కోసం పోరాటం చేసిన అవసరం అనుకుంటే ఆదిలాబాద్ లో కూడా ఇల్లు అమ్మినా ఆదివాసులకు అన్యాయం అయితే అది కూడా అమ్మి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. నాకు ఇప్పుడు ఏమీ లేదు, నా కొడుకు హాయిగా లండన్ లో చదువుకుంటాడు, రేపు నన్ను చదువుకుంటాడు. కానీ ఆదివాసులకు అండగా నిలబడే నాయకుడు లేడు కాబట్టి స్వయం బాబురావు తప్పనిసరిగా నిలబడతాడని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఇంకా ఈ సంఘం ఆ చిల్లర సంఘాల తిరగ కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. రాజ్కోట్ సేవా సమితి ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం తోటి అనుసంధానంగా ఉండి ప్రజల సమస్యలను పరిష్కారం చేసే సంఘమే రాజ్కోట్ సేవా సమితి అని కూడా సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది. ఆనాడు నేను కొన్ని సంఘాలలో ఉండి కానీ ఆ సంఘాలలో సంఘాలంతా కూడా ఏంటంటే ఏదైతే లంబాడో హటో అది కాదు, లంబాడో హటావో అనేది ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నది. అది సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది. ఇది తీస్తుందా తీయదనేది సుప్రీంకోర్టులో ఉన్నది. కానీ ఇప్పుడు మన సమాజానికి అభివృద్ధి కావాలా, ఎందుకంటే నాన్ ఏజెన్సీ ప్రాంతాలలో ఆదివాసులు భూమి లేని ఆదివాసులు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా భూములు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి భూములు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. నేను అదే విధంగా వెళ్ళవచ్చు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే అదే రకంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా నాన్ ఏజెన్సీ గ్రామాలు ఆదివాసులు 100కు 100% ఉన్న గ్రామాలు ఏవైతున్నాయో ఆ గ్రామాలని కూడా కేంద్ర ప్రభుత్వంలో తప్పనిసరిగా వాటిని కూడా నాన్ ఏజెన్సీ ఉన్న గ్రామాలని ఏజెన్సీ గ్రామాలు చేయాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ఆనాడు ఎవరు కూడా చేయని సాహసం స్వయం బాబురావు చేసిండు. కానీ స్వయం బాబురావు చెప్పలేకపోయిండు. ఇవాళ పోడు వ్యవసాయం చేసుకున్న భూములకు పట్టాలు వచ్చినాయి అంటే ఆ జీవులో స్వయం బాబురావు పేరున్నది, ఎవరికి కనపడదు. కానీ స్వయం బాబురావు కాదు, ఆ గజెట్ చూస్తే మాత్రం తప్పనిసరిగా మీకందరికి కనబడుతుంది. రాబోయే రోజులలో ముఖ్యమంత్రి గారికి చెప్పి 2,50,000 ఏదైతే ఎకరాలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఇప్పించడానికి బొజ్జు పటేల్ అదేవిధంగా రాజ్కోట్ సేవా సమితి అందరం కూడా కలిసి ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా రాయ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రాయ్ సెంటర్స్ ఇప్పటికే ముఖ్యమంత్రి గారు మేము అందరము బొజ్జు పటేల్ గారు మేమందరం కలిసి ముఖ్యమంత్రి సమావేశం చేస్తే అందులో 11 అంశాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతే 11 రేపు 28 నాడు జరగబోయే టిఎస్సిలో అవన్నీ కూడా పెట్టడం జరిగింది. అంటే ఆదివాసుల నాయకులు రాజ్కోట్ సేవా సమితి ఈ విధంగా అదేవిధంగా బొజ్జు పటేల్ ఈ విధంగా చేసిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియడం జరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా ఆ ఇల్లు లేని నిరుపేదలకు ఇవాళ పీటీకి వాళ్ళకైతే ఎందరుంటే అందరూ ఈ ప్రభుత్వం ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ఇంకా కొందరికి కూడా ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అదే రకంగా ముఖ్యమంత్రి గారికి కూడా మేము చెప్పడం జరిగింది.
ఇవాళ యువకులందరూ కూడా చదువుకొని గంజాయి సారాకు అలవాటు పడుతున్నారు. కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఏ విధంగా అయితే 1000 ఉద్యోగాలు ఇచ్చిండో అదే రకంగా ఆదివాసులకు కూడా ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఆలోచిస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి ఆదివాసీ దాదాలందరూ ఖచ్చితంగా రాబోయే రోజులలో మనకు ఎలాంటి అన్యాయం జరిగినా పోరాటం చేయడానికి రాజ్కోట్ సేవా సమితి ఉంటది. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా సలహా సూచనలు ఇవ్వడానికి కూడా రాజ్కోట్ సేవా సమితి ఉంటదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. వచ్చే ఆదివారం నాడు మొత్తం ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రాయ్ సెంటర్లతోటి మరి టోటల్ గా మరి ఏదైతే ఊట్నూరులో మరి ఊట్నూరు మన కేబీ కాంప్స్ లో ఒక రోజంతా కూడా వాళ్ళతో చర్చించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. అదే రకంగా ఇన్ని రోజులు ఈ ఏదైతే రాజ్కోట్ సేవా సమితి కాంగ్రెస్ పార్టీ దీన్ని స్థాపించింది, కానీ ఈ సంఘాన్ని వాడుకున్నది బీఆర్ఎస్ బీజేపీ. కానీ రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడి మరి ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే మీరు ఒక్కటి ఆలోచించండి, 4 రోజుల నుంచి వర్షం ఉండే, నిన్నటి వరకు కూడా వర్షం ఉండే, ఇవాళ ఎందుకు లేదు ఒకసారి ఆలోచించండి. అది స్వయం పవరు, ఆ దేవుడి పవరు, దేవుడు ఆశీర్వాదం కూడా ఉన్నది అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. ఎవరో ఏదో ఓరుతాం ఏదో బెదిరిస్తామంటే అది కుదరది. కనీసం ఈ రోజు వర్షం ఉన్నా ఇక్కడ రాలేదు అంటే మీరు అర్థం చేసుకొని నోర్లు మూసుకొని గప్పుకుంటే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ చాలా ఉదయం నుంచి వచ్చినారు కాబట్టి మిగతా విషయాలన్నీ కూడా తర్వాత సమావేశంలో మాట్లాడదామని మరొక్కసారి అందరికి కూడా సమాజాన్ని అందరికి కూడా నా శిరస వహిస్తూ నేను సమాజానికి నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ నేను సెలవు తీసుకున్నాను.